ప్రతిష్టాత్మకంగా జరిగిన రాజమహేంద్రవరం ది ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్యానెల్ ఘన విజయం సాధించింది. చల్లా శంకర్రావు చైర్మన్ అభ్యర్థిగా మొత్తం 10 మంది సభ్యులు గెలుపొందారు. ఈ మేరకు ఎన్నికల అధికారి కృష్ణకాంత్ ప్రకటించారు. ఎస్కేవిటి నుంచి ఆర్యపురం బ్యాంక్ వరకు విజయ యాత్ర నిర్వహించారు. ఈ నెల 20న ఈ బ్యాంకు పాలకవర్గ ఎన్నికలు జరిగాయి. సార్వత్రిక ఎన్నికలను తలపించిన ఈ పోరులో కూటమి తరపున చల్లా ప్యానెల్, వైకాపా తరపున నందెపు శ్రీనివాస్ ప్యానెల్ బరిలో నిలిచారు. కౌంటింగ్ కోసం నగరంలోని ఎస్కేవిటి కళాశాలలో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశారు. బ్యాంకుకు సంబంధించి మొత్తం 74,585 మంది ఓటర్లు ఉండగా 18,876 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 13 బెంచ్లు ఏర్పాటు చేశారు. ప్రతి బెంచ్ వద్ద ఒక సూపర్వైజర్తో పాటు 2 అధికారులు, సిబ్బంది, ఏజెంట్లు ఉన్నారు. ఎన్నికలు బ్యాలెట్ విధానంలో జరగడంతో కౌంటింగ్ ఆలస్యమైంది. అర్ధరాత్రి సమయంలో విజేతలను ప్రకటించారు. రాజమహేంద్రవరం బ్యాంకు బ్రాంచ్కి సంబంధించి 10 మంది సభ్యుల ఎంపిక నిమిత్తం ఎన్నికలు జరిగాయి. వీరిలో చల్లా శంకర్రావు 10,005, కప్పల సూర్యప్రకాశరావు 9,838, పడాల శ్రీనివాసరావు 9,393, పిల్లి శ్యామ్ కుమార్ 9,309, ఎర్రమోతు ధర్మరాజు 9,065, బుడ్డిగ రవి కొండలరావు 8,886, యాళ్ల వెంకట్రావు 8,795, పోలాకి పరమేశ్వరరావు 8,730, ముగిది శ్రీనివాసరావు 8,703, ఎనుముల రంగారావు 8,568 ఓట్లతో విజయం సాధించారు. 1944 ఓట్లు తిరస్కరించారు. చల్లా డైరెక్టర్లను మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, నగర అధ్యక్షుడు వై శ్రీను, టీడీపీ నాయకులు మరుకుర్తి రవి యాదవ్, కోసూరి చండిప్రియ, కప్పల వెలుగు కుమారి తదితరులు అభినందించారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ ఎవరిని ఎలా ఎక్కడ కొట్టాలో తమకు తెలుసునని, ఎవరి ఆటలు సాగనివ్వబోమని స్పష్టం చేశారు. త్వరలో జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కూటమి విజయం సాధిస్తుందని అన్నారు. చల్లా మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు చేసిన అభివృద్ధిని చూసి ఖాతాదారులు తమకు ఓటేసి గెలిపించారని కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట మధ్య ఆర్యపురం బ్యాంకులో ప్రమాణ స్వీకారం చేస్తామన్నారు. ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికల్లో కూటమి బెల్ట్ ఏర్పాటు చేశాం. అలాగే అవతల నుంచి కూడా ఒక బెల్ట్, దానికి పేరు లేదు, ఏదో పేరు పెట్టుకొని ముందుకు వచ్చారు. అయితే మా వెంటనే చెప్పాం, ఖచ్చితంగా మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో కూటమి ఏ విధంగా ఘన విజయం సాధించిందో ఆ విధంగానే ఈ ఎలక్షన్లో కూడా మంచి మెజార్టీలతో విజయం సాధిస్తాం. టోటల్ బెల్ట్ 12 మంది కలిపి అని ఘంటాపదంగా చెప్పాం. ఎందుకంటే మా ప్లానింగు, మా విధి విధానాలు వేరే ఉంటాయి. అది ఎవరికి చెప్పవలసిన అవసరం కూడా లేదు. నిన్న చాలామంది ఆతల బెల్ట్లో వాళ్ళు మీరు ఏం ప్లాన్ వేస్తున్నారు సార్, ఏదో వేసేస్తున్నారంటే మేమేం వేస్తాం సార్, పని చేస్తాం అంతే అని చెప్పాం. మేము ఎవరికి ఎలా కొట్టాలో అలా కొడతాను నేను. ఈరోజు ఇంత అఖండ విజయం చేకూర్చినందుకు ముందుగా ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకు కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, జనసేనలు అందరూ కూడా ఎంతో ఈ వారం రోజుల నుంచి మా ప్యానల్ని ఎట్లాగైనా నెగ్గించాలో, మొత్తం 12 మందిని నెగ్గించాలని 6 నిమిషాలు కృషి చేసి వాళ్ళ వార్డులో కూడా ఎంతో కృషి చేసి మాకు అఖండ విజయాన్ని సాధించారు. మా ప్యానల్ 12 మంది కూడా నెగ్గాం. హైయెస్ట్ మెజారిటీ నాకే వచ్చింది, 10,000 చిల్లర. మిగతా వాళ్ళు కూడా 500, 600, 1000 లోపే తేడా ఉంది. అందరూ కూడా 10 మందికి కూడా సమానంగానే వేశారు ఓటర్ వేసేటప్పుడు కూడా. అందువల్ల ఏంటంటే ముఖ్యంగా సరిపల్లి విశ్వేశ్వర వరప్రసాద్ గారు చేసినటువంటి ఆర్యపురం ఫౌండర్ గారు అయినటువంటి ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మరలా నాకు రెండోసారి చైర్మన్గా మిగతా మా డైరెక్టర్లందరికీ కూడా విజయాన్ని చేకూర్చున్నటువంటి ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ కస్టమర్లకి, రాయమండ్రిలో ఉన్న ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. రేపు ఎల్లుండి మంగళవారం నాడు ఉదయం 12 గంటల నుంచి 1 గంటల లోపు ప్రమాణ స్వీకారం కూడా జరుగుతుంది. ఆ ఉత్సవానికి కూడా అందరూ రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.